వినాశకాలే విపరీత బుద్ధి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆఖరికి భగవంతుడికి నివేదన చేసే ప్రసాదాన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు. ఎంత వర్స్ట్ దిగజారిపోతున్నారండి. ఎక్కడున్నాయి మోరల్ వాల్యూస్? భక్తి ఎక్కడుంది? ఎంత వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నారు. భగవంతుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని కూడా కల్తీ చేసేస్తారా? తాగే నీళ్లు కల్తీ చేస్తున్నారు, తినే ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు, వ్యవసాయాన్ని కల్తీ చేస్తున్నారు. ప్రతిదీ కూడా కల్తీ 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 కల్తీ. కుటుంబ సమేతంగా వెళ్ళి చక్కగా ఒక హోటల్లో ధైర్యంగా భోంచేయడానికి లేకుండా పోయింది. కూరగాయలు కల్తీ, పండించే పంటలన్నీ కల్తీ, తాగే నీళ్లు కల్తీ, ఆఖరికి దేవుడికి నివేదన చేసిన పదార్థాలు కూడా కల్తీ. హిందువుల యొక్క మనోభావం పదార్థం ప్రసాదం అనేది, దేవుడికి నివేదన చేసే ప్రసాదాలు కూడా కల్తీ చేసేస్తారా? హిందువుల యొక్క మనోభావాల మీద దెబ్బతీస్తారా?